ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు తేజం జ్యోతికశ్రీ ప్యారిస్ ఒలింపిక్స్ కు ఎంపికైంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఈ యువతి ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించి ఇప్పుడు నేరుగా ఒలింపిక్స్ అర్హత సాధించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులతో సహా తెలుగు వాళ్లంతా గర్విస్తున్నారు. ఇనుప బీరువాల తయారీ షాపు నడిపే శ్రీనివాసరావు కొడుకు పుడితే బాడీ బిల్డర్ను చేద్దామనుకున్నారు. కూతురు పుట్టినా నిరాశపడకుండా క్రీడలలో ప్రోత్సహించి ఒలింపిక్స్ కు పంపుతున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నారు. తణుకు పట్టణానికి చెందిన దండి శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతుల కూతురు జ్యోతికశ్రీ తణుకులో చదువుతున్నప్పుడే పరుగు పందెంలో విజేతగా నిలిచింది. ఆమె ఆసక్తిని అర్థం చేసుకున్న తండ్రి శ్రీనివాసరావు ఆమెను ఆ దిశగా ప్రోత్సహించారు. తాను బాడీ బిల్డర్గా జిల్లా స్థాయికే పరిమితమైన అసంతృప్తిని ఇప్పుడిలా కూతురి రూపంలో చూసుకుంటూ ముందుకు నడిపారు. ఇంటర్ డిగ్రీ కోసం విజయవాడ పంపిన ఆమె పరుగు పోటీలు నిరాటంకంగా సాగిపోయాయి. రోటరీ క్లబ్ వాళ్ళు పెట్టిన రన్నింగ్ పోటీలో మా అమ్మాయి ప్రతిభను చూసి నేను తను రన్నింగ్లో ప్రాక్టీస్ ఇప్పిస్తే మంచి స్థాయికి వెళ్తుందని గుర్తించాను. ఆ రోజు నుంచి ఆర్ట్స్ కాలేజ్, మా తణుకులో ఉన్న ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ నేనే ప్రాక్టీస్ చేయించేవాడిని. ఆ తర్వాత అక్కడ కీర్తి అకాడమీ కోచ్ అయిన సీతారామయ్య గారు మా పాపని ఆయన దగ్గర జాయిన్ చేసుకుని ఆయనే కోచింగ్ ఇచ్చారు. ఆయన కోచింగ్లో మా పాప 2 నేషనల్ మెడల్స్ దాకా సాధించింది. కాలేజ్ చదువు కోసం విజయవాడ వెళ్లాక వినాయక ప్రసాద్ శిక్షణలో ఉండగా ఆల్ ఇండియా యూత్ ఛాంపియన్షిప్ పోటీలో స్వర్ణం సాధించింది. అలా ఏషియన్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా ఎంపికైంది. పరిగే ప్రాణంగా క్రీడా యాత్ర సాగిస్తూ వచ్చిన జ్యోతికశ్రీ 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. ఈ మధ్యనే బహమాస్లో జరిగిన ప్రపంచ స్థాయి 4x400 మీటర్స్ రిలే పరుగు పందెంలో విజయం సాధించి ఈ నెల 26న ప్రారంభమయ్యే ఒలింపిక్స్లో బరిలో దిగనుంది. ఆ తర్వాత కరోనా టైంలో కొంచెం మన ఆంధ్రాలో ప్రాక్టీస్ చేయడానికి సరైన సదుపాయాలు లేవని చెప్పి హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూర్ రమేష్ గారి దగ్గర జాయిన్ చేయడం జరిగింది పాపని. అప్పుడు ఆయన శిక్షణలోనే అండర్ 23 ఛాంపియన్షిప్ సాధించింది. అండర్ 23 ఛాంపియన్షిప్ సాధించినప్పుడు మంచి బెస్ట్ టైమింగ్ చేయడం మీద ఇండియన్ క్యాంప్కి పాపని సెలెక్ట్ చేసుకున్నారు. ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ చేసుకున్నాక పాప కేరళ త్రివేంద్రంలో ఇండియా క్యాంప్లో పాప శిక్షణ తీసుకుంటుంది 2 సంవత్సరాల నుంచి. ఈ 2 సంవత్సరాల్లో తను ఎన్నో నేషనల్ మెడల్స్, మరి ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 4x400 రిలేలో బ్రాంజ్ మెడల్ సాధించింది. అది కాకుండా రీసెంట్గా ఈ సంవత్సరం 2024లో బహమాస్లో జరిగిన వరల్డ్ రిలే అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మన ఇండియా తరపు నుంచి పోటీ చేసి మంచి ప్రతిభ కనబరిచి మన ఇండియా జట్టుని ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యేలాగా తనకు ఎంతో కృషి చేసింది. అథ్లెటిక్స్ లో మొత్తం 28 మంది బరిలో దిగుతుండగా 17 మంది పురుషులు, 11 మంది మహిళలు పాల్గొంటుండగా అందులో తెలుగు రాష్ట్రానికి చెందిన తెలుగు తేజం జ్యోతికశ్రీ ఉండడం గర్వకారణం. ఈ తెలుగు తేజం ఒలింపిక్స్ నుంచి స్వర్ణ జ్యోతికగా తిరిగి రావాలని, దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని అందరూ కోరుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని సంగీత దర్శకుడు విద్యాసాగర్, నటుడు